హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లస్సీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ లస్సీ పిల్లలు ఎప్పుడు అడిగినా కేవలం 2 నిమిషాలలో చాలా ఈజీగా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ అండి. ఈ సమ్మర్లో మీరు లస్సీ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు చాలా ఇష్టపడి తాగుతారు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఖర్జూర గింజలు తీసేసి వేసుకోవాలి. దీనికి దగ్గర ఎంత లేదన్నా ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార అయితే పడుతుందండి. మీకు పంచదార వేసుకోవటం ఇష్టం లేదు అంటే ఒక 3 నుంచి 4 ఖర్జూరాలు గింజలు తీసి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కోర్స్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా కోర్స్గా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి మనం దగ్గర 1 కప్పు పెరుగు వేసుకుంటున్నామండి. తియ్యగా ఉన్న పెరుగు అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ అన్నది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ అండి. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా ఎక్కడా పలుకన్నది లేకుండా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి పోసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అడిషనల్గా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి.